వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామకుండం నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. గోదావరి కనిలోని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో మైనారిటీల సంక్షేమం కోసం షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు అమలు చేశారని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తూ ఉపాధి దెబ్బతీస్తోందని హరీష్ రెడ్డి విమర్శించారు. రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అక్రమ దందాలతో కోట్లు గడిస్తూ ఎన్టీపీసీ రోడ్డు విస్తరణ పేరుతో 30 ముస్లింల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని బెదిరిస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటీ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ప్యూర్ సెక్యులర్ భావజాలంతో వారి అడుగుజాడలో నేను నడుద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ గారు ఆ 9.5 ఏళ్లలో ఇచ్చినటువంటి ఏదైతే తోఫా కార్యక్రమం ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేసింది. ఎందుకంటే ఈ పవిత్ర మాసంలో చాలా మంది ఇప్పుడు 100కి 99 మంది కూడా మీరందరూ ఎంత శ్రద్ధ ఉపవాసం చేస్తారో శ్రద్ధతో ఇది ప్రతి ఒక్క సమాజంలో ఉన్న పౌరులందరికీ తెలుసు. సో ఇటువంటి పవిత్ర మాసంలోనే మీకు ఏదైనా సేవ చేసుకుంటే ఆ భగవంతుడు అల్లా కూడా నన్ను దీవిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా.